హాయ్ ఫ్రెండ్స్, ప్రెసెంట్ అయితే మనోడు అక్కడ ఫిషింగ్ చేస్తున్నాడు. సో మనం చేయతే రమ్మని అన్నాడు. సో ఇప్పుడు నేనైతే స్విమ్మింగ్ చేసుకొని వెళ్తున్నాను. అతను ఏ చేపలు పట్టాడు, ఎలా ఉన్నాయి ఏంటనేది నేను మీకు క్లారిటీగా చూపిస్తాను. జస్ట్ స్విమ్మింగ్ చేసుకొని వెళ్తున్నాను. సో వెళ్దాం, వచ్చాను. మళ్ళీ కొట్టాలగా ఒక క్లిప్ నిలువు కొట్టాను నువ్వు. సో మొత్తానికైతే ఈదుకుంటూ వచ్చాను. ఈ ప్లేస్ నుంచి మెల్లిగా ఈ ప్లేస్ వరకు మనోడైతే తమ్ముడు పట్టాడు సరైన చేపలు. చూడండి ఎలా ఉన్నాయో. ఇవన్నిట్లో పెద్ద చేప ఇది. ఒకళ్ళు నీటిలో పడిపోతే దీనికి బిల్లు మనమే కట్టారు. ఇప్పుడు ఆల్రెడీ వాటర్లో దించాడు, లాగుతున్నాడు. చూడండి ఎలా ఉందో. సో స్విమ్మింగ్ చేసుకుని వచ్చాను కదా, నాకు చాలా ఆయాసంగా ఉంది. మనోడు ఈలోపు బయట నుండి చెయ్యెత్తితే వచ్చి అన్నాడు. స్విమ్మింగ్ చేసుకొని వస్తాను. సో ఫిషర్మెన్ లైఫ్ అయితే ఇలా ఉంటుంది. పొద్దున్నే తెల్లార సన్న రాకముందే వీళ్ళు వాటర్లోకి అయితే వచ్చేస్తారు ఎర్రలు పట్టుకొని. ఈ చేపలన్నీ చూడండి ఎలా ఉన్నాయో. వీటి పేర్లు మీకు ఏం తెలిస్తే కామెంట్ చేయండి. మనోడి పేరు అడుగుదాం. తమ్ముడు పేరేంటి అనేది? హరి అంట. సో ఇంతకుముందు మన వీడియోలో కూడా, ప్రీవియస్ వీడియోలో కూడా ఉన్నాడు. ఎందుకంటే సరైన చేప తీసాడు మనోడు. మనకు తెలుసు కాబట్టి, మనోడే కాబట్టి. సో నో ఇష్యూ, అందుకనిసే రమ్మనేసి అన్నాడు. ఇంకా ఏమైనా పడతాయేమో చూద్దాం. ఇంకా తీస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఈ చెవిలో పెట్టుకోండి కాదు, సరే వినిపించట్లేదు. సో ఈ ప్లేస్లో అయితే ఇంతవరకు ఇవి లాగాయి. సో ప్లేస్ చేంజ్ అవుదాం అనుకుంటున్నాడు మనోడు. ఇగో యాంకర్ తాడు కూడా పైకి లాగుతున్నాడు. ఆ తాడు పైకి లాగేసి ఇగో ఆ ప్లేస్ కొంచెం దగ్గరలో, అదే ఆ ప్లేస్లో రాళ్ళు ఎక్కువ ఉంటాయి. ఆ ప్లేస్లో రాళ్ళు చేపలన్నీ పడతాయి. కొన్ని చేపలు అయితే ఇంకా బతికే ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయో. ఇగో కోల్కర్లు వేస్తున్నాడు. హరికి ఒక లైక్ వేసుకోండి. అండ్ ముందు మన వీడియోలు కూడా ఇంకా ఉంటాడు. జై ఫిషర్మ్యాన్, కామెంట్ కరో. ఇగో ఈ చేప పేరు అయితే గొంతు. ఇది చూడండి ఇది ఎలా ఉందో. చాలా అంటే చాలా ఎక్కువసేపు బతుకుతుంది చేప. మేమైతే ఒడ్డుకి వెళ్తున్నాం, ఎందుకంటే రాళ్ళున్న ప్లేస్కి అలానే కొన్ని ఎక్కువ చేపలు పడాలనేసి. సో ఎక్కువ చేపలు పడాలని కోరుకుందాం. ఎందుకు అంటే ఎక్కువ చేపలు పడితే మీకు కూడా చూపిస్తాను క్లారిటీగా, బాగుంటాయి. మీరు రావాల్సిన ప్లేస్ అయితే వస్తుంది. యాంకర్ దించాడు కిందకి. చూస్తూనే ఉండండి సి వ్లాగ్స్ తెలుగు, స్కిప్ చేయకుండా. రాయి మొత్తం దించేశాడు. ఇగో ఇప్పుడు మేము అయితే ఈ ప్లేస్లో అయితే ఫిషింగ్ చేయబోతున్నాడు మన తమ్ముడు హరి. సో చూడండి తను ఏ ఎర్ర కొడుతున్నాడో. అది కవ్వలా లేకపోతే రియా? కవ్వల్లో ఇవి ఎర్రలు తెచ్చుకున్నాడు పొద్దున్నే. ఈ ఎర్రలో అవి దించుతున్నాడు చూడండి. వాటికి ఇప్పుడు అందుకుంటుంది, నార్మల్గా కాదు.
వాటికి ఇప్పుడు సరైన పెద్ద చేప చిక్కాలని కోరుకున్నాకు ఆల్రెడీ తెగేసి వచ్చింది. చూసారా, వేసిన వెంటనే అందిసుకుంది. అది మన టాలెంట్, నార్మల్గా ఉండదు. పొద్దున్న వచ్చాడు కాబట్టి ఇంకా ఎక్కువ చేపలు తీయాలని కోరుకుందాం. అండ్ మంచి చేపలు తీయాలని, ఇంకా పెద్ద చేపలు. సో మొత్తానికి అయితే మనం వచ్చిన వేళ విశేషం అనుకుంటాను. ఏ చేపలు లాగట్లేదు. ఇప్పుడు ఒక చేప లాగింది. మనోడైతే ఒడ్డుకి వెళ్ళిపోదాం, ఇంకా ఎండ కూడా పెరిగిపోతుంది. సో మేము ఒడ్డుకి వెళ్ళిపోతున్నాం. ఆ చేపలు మీరు చూడండి ఎంత రేట్ వస్తాయో ఒకసారి ఊహించి గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ చేపలు ఫ్రెష్ చవక ధరలో ఉన్నాయి. మొత్తం సవక. ఒక్కొక్క చేప ఎంత రేట్ ఉంటుంది, మీరైతే ఎంత కొంటారు, అది కూడా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే దానికోసం క్లారిటీగా తెలుసుకుందాం. తను వేసిన యాంకర్ ఇప్పుడు లాగేస్తున్నాడు. మరి ఒడ్డుకెళ్ళిపోలే చూడండి ఎంత వేసి కెరటాలు వస్తున్నాయో. ఒకటిది ఒకటి అది, ఒకటిది ఒకటి అది. ఫస్ట్ ఇది అయ్యి తర్వాత ఇది. సాయిజాన్ వెళ్ళిపోతున్నాం. ఇది లాగు, ఇది ఒకటి లాగు. అక్కడ ఉండేది కదా. కార్తీక్ ఒడ్డుకి రారా, దగ్గర రారా. తెరల్లోకి అయితే వచ్చేసాము. అందుకే మనోడికి ఇస్తాను. ఎందుకంటే అక్కడ మళ్ళీ తిరగబడిపోయింది ఇంకో బోర్లు అడిచింది అనుకో, మొత్తం ఇంతవరకు పట్టిన చేపలన్నీ పోతాయి. అందుకే ఒడ్డుకి చేరుతున్నాడు. వెళ్ళి పడ్డాయి.